అదేంటది అందరమే ఒక ల్యాండ్ ఓనర్సమే పిలిచారు వచ్చాం, వాళ్ళని ఒక్కళ్ళే అవాయిడ్ చేయడం ఏంటి? అది తప్పది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? అలా చేయకూడదు. కావాలని మేము వెళ్ళిపోతామని చెప్పి 5 వెనక్కి కూడా వచ్చేసారు సార్. ఉన్నవాళ్ళు ఓకే, మనకు మ్యాటర్ అయితే బయటకు వస్తుంది కదా, డోంట్ వరీ, సారీ అండి ప్రశాంత్ గారు, ఏమయ్యో నో ప్రాబ్లం అండి, మనకేమి గర్జి లేదండి. కానీ ఆ మనిషి యాకిక్యుడు రమ్యశ్రీ కాదు, ఇంకెవరైనా ఎందరినైనా చెప్పేస్తాడండి. మీకు తెలియదండి, నిద్ర పట్టట్లేదండి. ఎంత ఫ్రీగా ఉండేదాన్ని అంటే ఒక 4 o'clock లేచేదాన్ని, అన్ని యాక్టివిటీస్ అయినా అవన్నీ షటిల్ ఆడుకునేదాన్ని, స్విమ్మింగ్కి వెళ్ళేదాన్ని, జిమ్కి వెళ్ళేదాన్ని, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకునేదాన్ని. ఒక్కటే సార్, నరేంద్ర మోడీ సార్ మన ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నానికి 21st వస్తున్నారు. యోగా, మెడిటేషన్, ఎందుకంటే పీస్ఫుల్నెస్, ఒక మంచి థాట్స్, ఒక గ్లో, ఒక హెల్త్, వీటి కోసం వస్తున్నారు సార్. నా ప్రైవసీని నేను కూడా ఆల్మోస్ట్ అలాంటి ఆలోచనలుండి ఈ యోగాలు అవి చేసి వీడియోలు పెడతాను సార్ నేను యూట్యూబ్లోని వాటిల్లోని. అలాంటి మనిషిని నన్ను ఇంత పీస్ఫుల్గా ఉండేదాన్ని నా పీస్ఫుల్నెస్ని అరించేసి ప్రతి క్షణం చస్తూ బ్రతికేలా ఎందుకు తనకి ఎవరిచ్చారు ఈ హక్కు? ప్లీజ్ సార్ మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. శ్రీధర్ రావు నాకు చెప్పాలి. నేను మన ఇండియాలో నేను ఎక్కడ చనిపోయిన కారు గుద్దిన ఎవరు చంపినా అది శ్రీధర్ రావే రెస్పాన్సిబిలిటీ. శ్రీధర్ రావు చంపినట్టు సార్. నేను పుట్టిన తర్వాత ఇంతవరకు నాకు ఒక విరోధం లేదు సార్. నేను కనీసం బూతు కూడా మాట్లాడను సార్. నన్ను నోటుకుంటే బూతు కూడా రాదు. అలాంటి మనిషిని నేను. మంచినీళ్ళు తాగండి, పర్వాలేదు. కంప్లైంట్ చేస్తారు కదా ఇప్పుడు, ఖచ్చితంగా FIR కూడా కంప్లైంట్ కాదు సార్, కంప్లైంట్లో ఉంటూ కూడా ఎన్నో చేస్తున్నారు సార్. సరే నేను ఒకటి అడుగుతాను. మొన్న టెర్రరిజము పాకిస్తాన్ వాళ్ళు ఒక 26 మందిని నిర్దాక్షిణ్యంగా నరికేశారు సార్. అంటే కాల్ చేశారు, చంపడమే కదా దాన్ని అంటారు. ఆ నెగిటివ్నెస్ని, ఆ ప్రమాదకరమైన యాటిట్యూడ్ని అణచివేయాలని కదా యుద్ధాన్నైనా చేయాలని అనుకున్నారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. అలాంటి వాళ్ళు మన పక్కన అక్కడ ఉంటే ఏమిటి, ఎక్కడ ఉంటే ఏంటి? అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఎక్కడున్నా ఒకటే కదా సార్. ఏమైనా ఫోన్లు ఏమైనా వచ్చాయా బెదిరించడము, ఫోన్ కాల్స్? అవి కూడా రాలేదు సార్, అవి కూడా రాలేదు. అంతే, డైరెక్ట్ కాసుకొని ఉన్నాడు సార్. చెప్తాను మళ్ళీ ఏంటి, ఏమైనా సెక్యూరిటీ కావచ్చు, ఏదైనా మీతో మాట్లాడడం కావచ్చు, లేదు ఇట్లా మేము చూసుకుంటాం పర్వాలేదు, ఇది ఏదో ఒకటి మాట్లాడు. ఏమీ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు సార్. మళ్ళీ నేను సైట్లోకి వెళ్ళి పరుగు నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ లాగే పట్టుకొని వెళ్ళిపోయాడు సార్. అది ఎవడైతే యాక్సిడెంట్ అదే ఉదయం చేయాలనుకున్నాడు అది లాక్కొని వెళ్ళిపోయాడు. పాపం ఒక ఆయన అది చూసి నేను చూసాను సార్. మార్కింగ్స్ అంతా రికార్డ్ చేసినటువంటి ఫోన్ లాక్కెళ్ళిపోయారు సార్. ఫోన్ అంటే ఏంటి సార్? ఫోన్ ట్రాపింగ్ మీద ఇప్పుడు ఎందుకు అంత పెద్ద పెద్ద డిస్కషన్లు జరుగుతున్నాయి? దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్. ఆ లైఫ్ని వాళ్ళు ఏమైనా చేస్తే ఏం చేయగలరు సార్? అది కూడా చేశాను సార్. మార్నింగ్ ఇంకొక జోక్ చెప్తాను. ఎస్ఐ సాయి గారు అండి, వెంటనే నేను కమిషనర్ గారికి ఫోన్ చేశాను. దీన్ని మనం పర్సనల్ తమ్మో లేకపోతే దాని సీక్రెట్ కోడ్ మనం పెట్టుకుంటాం కదా, ఆ కోడ్ నెంబర్ అడిగారండి. ఎవరు అడిగారు? ఎస్ఐ. మా లాయర్ గారు అప్పుడే కరెక్ట్గా కాల్ చేశారండి. మేము రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోతే ఇలాగా అలాగ అడగొచ్చా అని నేను అడిగితే, అలా ఎలా అడుగుతారు, మీరేమైనా దొంగతనం చేశారా వాళ్ళ ఫోన్ అదిని, మీరు కంప్లైంట్ ఇచ్చారు, అది రికవరీ చేశారు, ఆ నెంబరు అతను అడగడం ఏంటి? ఓపెన్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఓపెన్ చేయండి అని చెప్పి నన్ను అడిగాడు ఆయన. అంటే మీరు అనేది మీరు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన ఫోన్ నంబర్ అడుగుతున్నారు. నెంబర్ కాదండి, మనం కోడ్ పెట్టుకుంటాం కదా, ఆ కోడ్ అడిగాడు. ఎస్ఐ అడిగారు, పాస్వర్డ్ అడిగాడు. ఇప్పుడు ఫోనే లేదు, ఈ ఎస్ఐ ఫోన్ వచ్చిందండి. ఫోన్ అతను అరెస్ట్ చేసేసారు, అప్పుడే పట్టేసుకున్నారు, ఫోన్ రికవరీ చేశారు. దాని నెంబర్ అడిగారు. అడిగితే నేను అప్పుడే గొడవాడేది. అదేంటండి దానికి అవసరం ఏంటి? మీరు కావాలంటే కోర్టులో, నాది కదా, కోర్టులో సబ్మిట్ తీసుకోవాలి. కోర్టులో ఎందుకు సబ్మిట్? ఇప్పుడు మీరు కాదు కదా తప్పు చేసి, మీ ఫోన్ మనకి ఇచ్చేయాలి కదండి, మనకి ఇచ్చేయాలా వద్దా? నేను అదే అడిగాను, ఏమండి త్రో హ్యాండ్ ఇచ్చేయండి అంటే, లేదండి కోర్టులో సబ్మిట్ చేస్తామండి అన్నారు.
ఒకసారి దొంగతనం చేసిన తర్వాత అది కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఏంటి అది నాకు చాలా కాల్స్ ఉన్నాయండి, నాకు వేరే కాంటాక్ట్స్ ఇప్పుడు ఒక మీడియానా లేకపోతే నా పేరెంట్సా ఇంకెవరైనా చేయాలంటే కాంటాక్ట్స్ అన్ని ఇందులో ఉండిపోయాయండి, నా దగ్గర ఫోన్ లేదండి, ప్లీజ్ అండి ఇవ్వండి అంటే లేదు లేదండి కోర్టులో సబ్మిట్ చేయాలన్నారు. ఆ సీక్రెట్ ఇది అడిగినప్పుడు నేను గొడవాడాను. అదేంటంటే అది అలాగా మీరు కావాలంటే కోర్టులో దాన్ని సబ్మిట్ చేయండి, పోనీ ఇవ్వద్దు చెయ్యండి అని అంటే అది మా రాకేష్ ఏంటంటే తెలియక ఇచ్చాడు. లాయర్ తిట్టారనమాట. అలా ఇచ్చాడు. ఇస్తే నేను రాయలేదని చెప్తున్నాడు. ఉంటుండగానే రాశాడు, తను ఇచ్చాడు, నేను రాయలేదు వెంటనే వాళ్ళు ఓపెన్ చేస్తే అది దానికనే వెంటనే కమిషనర్ గారికి చేసి సార్ అలాగ అడగొచ్చా సార్ నెంబర్ అంటే అడగకూడదమ్మా అన్నారు. మరి అడిగాడు అని అంటే తప్ప రైటా? అదే కదా, నువ్వు డిపార్ట్మెంట్వే కదా, మరి నీకు తెలుసు కదా, నీకు అడగకూడదని తెలుసు కదా, మరి అడిగేవు అని అంటే సంథింగ్ ఏదో ఒక మిస్గేజ్ చేయటందుకనే కదా అడిగాడు. లాయర్ గారు మమ్మల్ని తిట్టారు, మీకు బుద్ధి ఉందా, అలాగే ఎవరైనా ఇస్తారా, మీరేమైనా దొంగతనం వేశారు, మీ ఫోన్ కదా అది, అసలు ఇచ్చేయాలి, త్రో హ్యాండ్ ఇచ్చేయాలి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెస్తాం సార్, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెస్తాం, కావాలంటే సంబంధం లేదు కదా, ఇక్కడ సంబంధం ఎక్కడ ఉందండి, ఫోన్కు సంబంధం లేదు కదా. ఇద్దరు మనుషుల మధ్య గొడవ అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మీరు కంప్లైంట్ చేయడం ఇక్కడ జరుగుతుంది. కొన్ని విషయాలు ఏంటంటే ఫోన్ కు లింక్ అయి ఉన్నటువంటి వాటికి సంబంధించి ఫోన్ తీసేసుకుంటారు. ఇక్కడ ఫోన్ లింక్ ఎక్కడ లేదు. నేను అదే అడిగాను, ఇక్కడ ఏ విషయంలో ఏముందని ఫోన్ మీరు ఉంచేసుకుంటాను అంటున్నారండి. ఇది నేను రికార్డ్ చేశాను, ఈ రికార్డు అంతా నేను ఫోన్ కావాలంటే కోర్టులో ఇవి చూపిస్తానండి, ఏదైనా అవసరం అయితే చూపిస్తాను, ఇది నా ఫోన్ అండి, నాకు చాలా అవసరం అంటే చూపించాల్సినటువంటి సబ్జెక్ట్ దాంట్లో ఏం లేదు కదా, లింక్ లేదు. ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయాడు, ఫోన్ రికార్డ్ చేసి ఇచ్చారు, నా ఫోన్ ఇది, దానికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ మీరు చెప్పేస్తారు, అది నాది, ఇది ఓపెన్, ఇది లాక్, ఇది దాంట్లో నా స్క్రీన్ సేవర్ ఉందో, నా ఫోటో ఉందో, లేకపోతే ఏదో ఉందో చెప్పేస్తారు. ఆ తర్వాత మీదే అని వాళ్ళకి నమ్మకం కలిగిందాక వెంటనే ఇచ్చేయాలి. ఈ అన్ని అవసరం లేదు. కానీ వాళ్ళు అది అక్కడ క్రియేట్ చేశారండి. అక్కడ అదంతా నాకు ఏంటి అంటే మీరు అనేది వీళ్ళ వెనకాల కూడా శ్రీధర్ రావు ఉన్నారనే 100% అండి, 100%. అదే అండి, నేను అనడం కాదండి, ఎవరో చాలా మంది పాపం అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవారు ఏమండి మనం ఏమి ఇచ్చినా పోలీస్ స్టేషన్నే కొనేసాడండి శ్రీధర్ రావు. అంతమంది ఒకటి సార్, అంతమంది గూండాలు మీరు నమ్మరండి, ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచి అంటే ఒక వ్యవస్థని పెంచి పోషిస్తున్న వ్యక్తి మీద మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది నాకైతే తెలియదండి. ప్రభుత్వమే అది నిర్ణయించాలి.